పాన్ ఇండియా చిత్రాలతో దుమ్ము లేపుతున్న ప్రభాస్ నటించిన ద రాజాసాబ్ మూవీ ఈరోజు థియేటర్లోకి వచ్చేసింది. ఫాంటసీ, హర్రర్, కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీకి మారుతి దర్శకుడు. ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే ప్రభాస్కు వాళ్ళ నానమ్మ అంటే ప్రాణం. కానీ నానమ్మ ఎప్పుడో మిస్ అయిన తన భర్త గురించి ఆందోళన పడుతుంది. ఒకానొక టైంలో అతని గురించి చిన్న క్లూ దొరకడంతో అతన్ని వెతుక్కుంటూ మాయామహల్ లాంటిది ఒకదానికి చేరుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది అనేది ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చలేదు. వింటేజ్ ప్రభాస్ని అయితే చూపించారు కానీ మూవీ కూడా వింటేజ్ లాగే ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కటంటే ఒక్కటి కూడా థియేటర్ నుండి బయటకు వచ్చాక గుర్తుండిపోయే సీన్ ఉండదు. ముగ్గురు హీరోయిన్లను పెట్టారు, అరడజను మంది కామెడియన్స్, లెక్కకు మించిన విఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ ఉన్నా అసలు కథ అతకలేదు. మెయిన్ మైనస్ సంజయ్ దత్ క్యారెక్టర్లోనే బోలెడని లోపాలున్నాయి. అతను సైక్రాటిస్టా, హిప్నాటిస్టా, భూతమా, దయ్యమా అర్థం కాదు. బోమన్ ఇరానీ పోషించిన వరల్డ్ బెస్ట్ సైక్రాటిస్ట్ కూడా చేతులెత్తేసేంతగా ఏముంది అతనిలో. చిన్న చితక దొంగతనాలు అంటకట్టి ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతినేలా ఉంది, ఉందాగా లేదు. దానికి తోడు మూవీ సీరియస్ మూడ్లోంచి సడన్గా ఏం జరగనట్టు క్రింజ్ కామెడీ. పోనీ అదైనా వర్క్ అయిందా అంటే అది లేదు. ఇంకా హీరోయిన్ల సంగతి సరే, ఎవరో పిలిచినట్లుగా ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ. ఒక్క హీరోయిన్కు సరైన క్యారెక్టరైజేషన్ లేదు, వాళ్ళ అవసరం కూడా మూవీలో లేదు. ఫోర్స్డ్గా రైటర్స్ ఇరికించినట్టుగా గ్లామర్ కోసం యాడ్ చేసినట్లుగా ఉంది. ఇక నానమ్మ పాత్రలో భావోద్వేగాలు పంచాలని చూసినా ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. కనకరాజు అని కలవరించడమే తప్ప కట్టుబట్టలతో సాధారణ జీవితానికి తీసుకొచ్చిన వాడి గురించి కలవరించడంతో ఎమోషనల్గా తేలిపోయింది. పాటలైతే ర్యాండమ్గా వస్తుంటాయి కానీ ఆస్వాదించలేము. ఎందుకంటే సిచ్యువేషన్ బలంగా లేనప్పుడు ఫైట్స్ అయినా పాటలైనా ముసలితో ఫైట్ అయినా పంటి కింద రాయిలా అనిపిస్తాయి. రసాస్వాదన ఉండదు. కనకరాజు అనబడే సంజయ్ దత్తో ప్రభాస్కు ఏమైనా ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ డి అంటే డి అనే తరహాలో ఉన్నాయా అంటే అవి క్లైమాక్స్లో చప్పగా ఉన్నాయి. సుదీర్ఘంగా జరిగే ఈ క్లైమాక్స్లో చంద్రముఖిలో లాగా, అరుంధతిలో లాగా ప్రాణాలకు తెగించే సాహసము, సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే ట్విస్ట్ కానీ, దద్దరిల్లిపోయే ప్లాంట్ కానీ లేకపోవడంతో అక్కడ నిరాశే. బోమన్ ఇరానీ అయిన కొద్దిసేపు ఫేస్ ఆఫ్ సీన్లో కాస్త ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఇంకెక్కడ ఇంపాక్ట్ ఉండదు. మనిషిలోని థర్డ్ ప్రాసెస్ను కంట్రోల్ చేసే శక్తి ఉన్నప్పుడు అతన్ని ఎదుర్కోవడానికి హీరోకు సంథింగ్ ఇంకా బెటర్ హై మూమెంట్స్ ఇవ్వాల్సి ఉండేది. డైరెక్టర్ మారుతి కాగితం పైన పెట్టినప్పుడు బాగుండొచ్చు కథ, కానీ ఎగ్జిక్యూషన్ పేలవంగా ఉంది. తమన్ సంగీతం తన డ్యూటీ తాను కరెక్ట్గానే చేశాడు. కథలో లోపాలు ఉన్నప్పుడు దాన్ని ఎవరు కాపాడలేరు. టెక్నికల్గా ఫోటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ బాగున్నాయి. నా వరకైతే బిలో యావరేజ్ అనిపించింది. ప్రభాస్ నటన స్వాగ్, వింటేజ్ లుక్ వల్ల ఫస్ట్ హాఫ్ వరకు కొద్దిగా రిఫ్రెష్ అనిపించింది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.52/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.